సావాసములకు వచ్చిన మనందరం కూడా ఎవరికి పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆయన నామాన్ని మనం పరిచయం. మనం చిన్న ప్రార్థన చేసుకొని 7 మాటలు ధ్యానం చేసుకున్నట్టు ముందుకు వెళదాం. మనందరం కూడా మహాగరుడమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు ప్రభువా. ఆశ్చర్యకరుడము, అద్భుతాలు చేయగలిగిన వాడము తండ్రి. ఈ సన్నిధిలోని సావాసములు ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే నందు ప్రభువా మేమందరము నాయన నీ సన్నిధిలో నీ సావాసంలో కూడుకున్నాం ప్రభువా. అయ్యా, ఇప్పటి వరకు వచ్చి రాని పాటల ద్వారా ప్రభువా నేను మహిమపరిచాము, గణపరిచాము. అదే రీతిగా తండ్రి ఇవి మా కొరకు ప్రభువా శిలువ రానుపై శ్రమను అనుభవిస్తున్నప్పుడు ప్రభువా మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి కొన్ని మాటలు ప్రభువా ఇది ఎంతో విలువ కలిగినవి ప్రభువా, మాకు ఎంతో అవసరమైనవి ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ తండ్రి, అయ్యా అన్యజనులేమి, నేను ఎరిగినటువంటి బిడ్డలేమి, నేను ఎరగినటువంటి బిడ్డలేమి, ఎవ్వరికైనా ప్రభువా అవసరమైనటువంటి ఆత్మీయతమైనటువంటి జీవం కలిగినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అటు మాటలు మా హృదయంలో నిలుపుకొని లాగున్న ప్రభువా, వాటిలో ఉన్నటువంటి సారమును ప్రభువా మాకు అర్థమయ్యే రీతిగా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి తండ్రి నీకే స్తోత్రములు. అటు మాటలను మేము ధ్యానం చేసుకున్నట్టుకు నాయన సహాయము దయచేయమని. ఇది మా శక్తి చేతను, మా బలము చేతను, మా ద్వారా కాదు ప్రభువా, నీవు నీ ఆత్మ ద్వారా కార్యము జరిగించి ఇక్కడ ఉన్నటువంటి చిన్న మందగా కూడుకున్న మమ్మల్ని ప్రభువా బలపరిచి స్థిరపరిచి నీ శిలువ త్యాగము, నీవు శిలువలో కార్చిన రక్తము వృధా పోనీయకుండా ప్రభువా మేమందరము మీ రక్షణలోకి నడిపించబడుటకు నాయన సహాయములు దయచేయమని. కావలసిన బిడ్డలు కూడా సకాలం నడిపించి సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయన సావాసములకు వచ్చినటువంటి మనం నెమ్మది కలిగి సమాధానంతో సంతోషంతో ముందుకు కొనసాగుతూ ఎక్కువ ఎండ అయినను మనం ఆయన సన్నిధిలోకి వచ్చాము. ఆయన చల్లబరిచేటటువంటి దేవుడు. హల్లెలూయా. చిన్న పాట పాడుకొని పల్లవి పట్టుకొని మనం ముందుకు వెళ్తాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరది దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, నారది దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు రెండుగా, చేసావు పండుగ వెలిగావు రెండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మన్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మన్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. రోగించుచున్న
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివే, సైన్యములకు అధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యములకు అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని యందు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు శుభ శుక్రవారపు ఆరాధనలో పాల్పంపులు పంచుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి, మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆయన సన్నిధికి వచ్చిన మనమందరం కూడా 2 చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము ఆయన సన్నిధిలో, ఆయన సావాసంలో బలమును శక్తిని పొందుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అదే రీతిగా మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసు క్రీస్తుని స్మరించుకుంటూ, ఆయన మనకు ఉపదేశించినటువంటి ఉపదేశములను, ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగమును మరొక ఆయన సన్నిధిలో, ఆయన సావాసంలో మనం ఉండి ఆయన్ని ఘనపరిచి అనేకుల అన్యజనులకు ఒక మాదిరిని నిలిపేటటువంటి స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి స్థితిని మనం కోల్పోకుండా అనుదినము 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 ఆయన సన్నిధిలో బలపడుతూ, ఆయన సావాసంలో బలపడుతూ, మన పట్ల దేవుడు ఏ కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడో అటు కార్యములన్నిటిని మనం అందరం పొందుకునే బిడ్డలుగా ఉంటూ ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలో మనం కొనసాగటానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు ఈరోజు పరలోక రాజ్యానికి ఎత్తించిపోతూ ఉన్నాడు, మరణించాడు. మరి దేవుడు మరణించడం ఏంటి? మరి మనందరం ఆరాధన చేస్తున్నటువంటి మన ప్రభువు మరణించడం ఏంటి అని మనము ఒక క్షణము ఆలోచించేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మనమందరం కూడా క్రైస్తవులు, మనందరం కూడా దేవుడు అంటే తెలుసు, ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. ఆయన చేసినటువంటి పనులు, అనేకమైనటువంటి విషయాలు మనందరికీ కూడా విదితమే. అలాంటి విదితమైనటువంటి మాటలను బట్టి మనమైతే నమ్ముతాం, కానీ నమ్మనటువంటి ప్రజలు అనేక మంది భూమి మీద సంచరిస్తూ ఉన్నారు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన్ని అక్రమంగా ఎందుకు తీర్పు తీర్చారు అనేటటువంటి విషయాలని మనం ఈరోజు మనము ధ్యానం చేసుకొని, మన పట్టణంలో ఉన్నటువంటి, మన పక్కన ఉన్నటువంటి వారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు కావచ్చు, మన దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు కావచ్చు, ఎవరైనా
ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నట్టు కొరకు ఆయన సన్నిధిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృప చూపులాగున మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఎండైనను సమయం అనుకూలం లేకపోయినను ఆయన ఇచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి ఆయన స్తుతించి ఆయన ఆరాధన చేసేటటువంటి బిడ్డలుగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త ఒకసారి మనం ముందుకు తీద్దాం. మార్కు సువార్తలో 15వ అధ్యాయంలో మనకి యేసుక్రీస్తు వారి గురించి ఈ 4 సువార్తలలో వివరించారు. 4 సువార్తలలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్రమంగా తీర్పు తీర్చబడి శిలువ మ్రానుపై అప్పగించబడినాడు అనేటటువంటి విషయము మనకు తెలుస్తూ ఉంది. ఎందుకని అప్పగించబడ్డాడు ఏమిటి అని అంటే, అక్కడ మనం చదువుకుంటూ పోతే అన్యాయముగా అక్రమముగా ఆయన్ని ప్రజలందరూ కలిసి రాజు యొక్క సమక్షంలో ఆయన్ని హత్య చేయటానికి, శిలువ మ్రానుపై మరణింప చేయటానికి పొరుగులిపినటువంటి ప్రజలు, ప్రధాన యాజకులు అనేక మంది గుంపులుగా కూడుకొని జన సమూహం అంతా కూడా ఏకాత్మ కలిగి ఆయన్ని సిలువ వేయాలి అని ఒక ప్రతిజ్ఞ తీసుకొని పాటించినట్టుగా మనకు బైబిల్ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపద్రవం వస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. కానీ తెలిసినటువంటి యేసు ప్రభు వారు ఆ రోజు రాత్రి ఏం చేశాడంటే, గెత్సేమనే తోటకు వెళ్ళి ఆయన తన తండ్రిని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడంటే, అయ్యా, మరి నీ చిత్త ప్రకారం భూమి మీదకు నన్ను నడిపించావు, ఈ ప్రజలను రక్షించడానికి నేను చనిపోవడానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చాను. కానీ ఇంతటి శ్రమను నేను అనుభవించాలంటే నాకు శక్తి చాలదు. ఇంతటి బలమైనటువంటి ఈ యొక్క శ్రమను నేను అనుభవించాలంటే నాకు బలం కావాలి, శక్తి కావాలి. అన్నిటికంటే ముందుగా నీ తోడు నాకు కావాలి. ఎందుకంటే నేను ఈ లోకం నుంచి మరణించేటటువంటి బిడ్డగా ఉన్నాను. అప్పుడు ఆ మరణపు ఛాయలో నీవు నన్ను చేయి విడిస్తావు. కాబట్టి నేను ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమనంతటినీ అనుభవించాలంటే నాకు బలం కావాలి, శక్తి కావాలి. కానీ నీ చిత్తమైతే అది సాధ్యమే. మనుషులమైనటువంటి మేము ఆ యొక్క శ్రమను అనుభవించడానికి సరిపోయేటటువంటి వారిని కాము. అందుకనే ఆ శోధన మా మీదకి రాబోతుంది కాబట్టి నేను బలాన్ని, శక్తిని, నీ దయను, నీ తోడును నేను కోరుకుంటున్నాను ప్రభువా అని తన శిష్యులతో కలిసి ఆ యొక్క ఒలీవ కొండ పక్కన ఉన్నటువంటి గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రారంభిస్తున్నప్పుడు ఆ ప్రారంభ ప్రార్థనలో వాళ్ళతో అంటారు, అయ్యా, మీరు శోధనలోకి పోకుండా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని చెప్పి తన శిష్యుడిని అక్కడ ఉండి కూసంత దూరం వెళ్ళి ఆయన ఒక రాయిని చూసుకొని ఆ రాయిని మోపు చేసుకొని మోకాళ్ళుని ప్రార్థన చేయించు వేదన పడుతూ శోధనతో ప్రభు అయినటువంటి తండ్రిని అడుగుతూ ఉన్నాడు. అయ్యా, ఈ పాత్ర నా నుంచి తీసివేయవా? ఇంతటి భారభరితమైనటువంటి ఈ యొక్క శ్రమను నేను అనుభవించలేనేమో, ఈ శ్రమను నేను పొందలేనేమో. కాబట్టి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తీసివేయవా అని తన యొక్క చెమట రక్త బిందువులుగా మారులాగున అంత ఆతృతపడి ప్రార్థన చేశాడట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రేపు జరగబోతున్నటువంటి ముందు రోజు రాత్రి జరిగినటువంటి సంఘటన. అంటే శిలువ మ్రానుపై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కే ముందు 24 గంటల ముందు జరిగినటువంటి సంఘటన. తన యొక్క చెమట రక్త బిందువులుగా మారి నేల మీద పడుతున్నంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడట. అయినను మరలా ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, నీ చిత్తమే నెరవేర్చబడాలి, నీ చిత్తమే జరిగించబడాలి, నీ చిత్తమే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను కదా, నీ చిత్తానుసారంగా నేను నడుచుకోవాలి అని మరలా అంతటి శ్రమ అనుభవిస్తూ అంతటి ధైర్యాన్ని కోల్పోయినటువంటి శరీరధారి అయినటువంటి ప్రభువు
మరలా తన నిర్ణయాన్ని తన ప్రభువుకు అప్పగించుకున్నట్టుగా మనకి లేఖనం తెలియజేస్తూ ఉంది. సరే, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తను చెమట రక్త బిందువులుగా కారిపోతున్నంతసేపు ప్రార్థన చేశాడు. తర్వాత శిష్యులు ఏం చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. శిష్యులైనా నాకు సహాయంగా ఉంటారేమో, శిష్యులు కూడా నాకు ప్రార్థనలో తోడుగా ఉంటారేమో అని వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గాఢ నిద్రపోయి గోగ తీస్తున్నారట. మళ్ళాగా మనం కూడా అంతేగా, మందిరానికి వస్తే ఏం చేస్తాం, ఎక్కడ లేని నిద్రంతా మన మందిరంలో ఉంటుంది. పిల్లలైతే ఎక్కడ లేని అల్లరంతా మందిరంలో చేస్తారు. ఇక చెప్పలేము మనం. ఎక్కడైనా ఒక స్తంభం చూసుకోవటం, ఫ్యాన్ చూసుకోవటం, పడుకోవటమే. ఏదనంటే మేము వింటున్నాం వాక్యం అని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఆయనేమో అంత శ్రమ పడుతూ రేపు రాబోతున్న ఉగ్రతను నేను భరించాలి, ఆ యొక్క శ్రమను నేను అనుభవించాలంటే నాకు శక్తి కావాలి, బలం కావాలి, ప్రభు చిత్తమే నెరవేర్చబడాలని తను ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ యొక్క శిష్యులు ఆయనకు తోడుగా ఉండి ప్రార్థన చేస్తారని ఆలోచన చేస్తే వీళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారట. అప్పుడు చెబుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరు శోధనలోకి గురి కాకుండా తప్పించబడాలంటే ప్రార్థనే మీకు మంచి ఆయుధమని అక్కడ కూడా గొప్ప మర్మాన్ని తెలియజేశాడు. ఆయన మర్మాన్ని అంగీకరించుకో మరలా నిద్రపోతా ఉన్నారట. మరలా యేసు ప్రభు వచ్చాడు. మరలా నా కోసం ఒక క్షణమైన మీరు మేల్కొనలేరా అని వారిని బతిమిలాడాడు. అయినా వారు బతిమిలాడిన వారు మరలా నిద్రపోతున్నారు. ఈ రోజులో కోడి కూసే సమయం వచ్చింది. ఇక మనుష్య కుమారుడు ప్రజల చేతులకు అప్పగించబడే సమయం వచ్చింది. ఇక నిద్రపోమకండి, వెళ్ళిపోదాం రండి అని అక్కడి నుంచి బయలుదేరుతూ ఆ యొక్క గెత్సేమనే తోటలోంచి బయటికి వస్తుంటే తన శిష్యుడు, తనతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి శిష్యుడు, తను చేసిన అద్భుతాలు చూసిన శిష్యుడు, తనతో కలిసి భోజనం చేశాడు. తన శరీరమును, తన రక్తమును తను స్వీకరిస్తూ తన భోజన పంక్తిలో చేయి వేసినటువంటి తన ప్రియ శిష్యుడు ఆయన అప్పగించే సమయము ఆసన్నమైందని ఎరిగి అతను ఏం చేశాడంటే, ఆ యోధలో ఉన్నటువంటి మత పెద్దలను, ప్రధానులను, అక్కడ ఉన్న వారందరినీ పోగేసుకొని వచ్చి, నేను ఎవరినైతే ఆ 12 మంది శిష్యుల్లో నేను గుర్తుపెడతానో అతనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని వారితో ఒక ఆనవాలు తీసుకొని వచ్చి వారి దగ్గరికి వచ్చి ఆయన ముద్దు పెట్టగానే, ప్రభు అయిన యేసు క్రీస్తు, నా చెలికాడా, నువ్వు చేయవలసినటువంటి పని చేసేయి అని ప్రభు అతన్ని కూడా అప్పుడు కూడా క్షమించాడు. ప్రియదేవుడు. కానీ దుంకు పేదలు ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ యొక్క బంటి వచ్చి అతను పట్టుకోబోతుంటే అతను కత్తి దూసి వేయగానే తన చెవి నరకబడినట్టుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరూ జాలి, ప్రేమ, కృప చూపించినటువంటి దేవుడు ఆ యొక్క సైనికుడి యొక్క చెవి తీసి మరలా దాన్ని బాగు చేసి, కత్తి పట్టుకున్నాడు కత్తితో నశించిపోతాడని ఒక సూక్తిని మనకు తెలియజేశాడు. ప్రియమైన దేవుడా, ఆ విధంగా జరుగుతున్నటువంటి సందర్భంలో అటు ఇటుగా తెల్లవారుజామున పొద్దున్న 5 గంటలు అయిపోయింది. ఇక పొద్దున్నే లేచారు. లేచి జరుగుతున్నటువంటి సంఘటన చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు దేవుని యొక్క ఆయన్ని శిలువ మ్రానుపై నడిపించడానికి సిద్ధపడినటువంటి సంఘటన చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ముందుకు వెళుతూ నడిపించుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళదాం. 15వ అధ్యాయం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించేది. ఏం జరిగింది? రాత్రి తెల్లవారుజామున ఆయన బంధించారు, పట్టుకున్నారు. తెల్లారిన తర్వాత ఆయన బంధించి ఎవరెవరట అక్కడ ఉన్నోళ్ళు అందరూ ఎవరెవరమ్మ అక్కడ ఉన్నాడు? ప్రధాన యాజకులను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతుకు అప్పగించిరి. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్లే అతనితో చెప్పాను. చూడండి ప్రియమైన, అయ్యా మీరు ఏంటి, ఎవరు నేను పట్టుకొచ్చారు, ఏంటి నాకు అప్పచెప్పారంటే పొద్దునే నా పనిలో నేను ఉంటే నువ్వు తీసుకొచ్చి వీళ్ళందరూ ఎంత గొల్లుగా ఉన్నారు ఏంటని చెప్పేసి ఆ పిలాతు అడుగుతూ ఉంటే, పిలాతు ఈయన రాజు అంటే యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు. మరి భూమి మీద ఒకే రాజు ఉండాలి కదా, మమ్మల్ని పరిపాలించేది నువ్వే కదా, నీవు తప్ప ఇంకొక రాజు మాకు ఉండకూడదు కదా, ఈయన మట్టికి యూదులకు రాజు అని చెప్పుకుంటూ ఈయనే దేవుడిగా ప్రవర్తించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా మభ్యపెడుతూ జనాలందరినీ కూడా మోసం చేస్తూ అబద్ధ బోధలు బోధిస్తూ ఉన్నాడని పిలాతు దగ్గర వాళ్ళందరూ చెప్పుకుంటారు. చెప్తే అప్పుడు పిలాతు అంటున్నాడు, నీవే నా యూదుల రాజువి అని అడుగుతాడు ఆయన.
అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ సమాధానం చెప్పాడు అక్కడ? నీవు అన్నట్టే. అంటే ఒప్పుకున్నాడా లేదా రాజు అని? హల్లెలూయా. మనం అందరం కూడా యేసుక్రీస్తు రాజు కాదు కదా. ఎక్కడ రాజు? రాజు అయితే ఆయన ఎందుకు బంధిస్తారు? ఆయన ఎందుకు సరసాల్లో పెడతారు? ఆయన ఎందుకు చిత్రహింసలు పెట్టడానికి తీసుకువెళ్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యూదుల రాజు నువ్వేనా అని అడిగిన వెంటనే పిలాతు అడిగాడు. అడిగిన వెంటనే ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్నట్టే. అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అదే మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు మహాసభ పెద్దలు, వారందరూ కూడా కోపాన్ని తెచ్చుకొని ఆయన వైపు చూసి, నీ మీద మీరు ఎన్నెన్ని నేరాలు మోపుచున్నారో చూడుము. అయినను యేసు ఏమి ఉత్తరం ఇవ్వకుండా కాముగా కూర్చొని ఉన్నాడు. చూడండి ప్రియమైన చెప్పారా, అక్కడ ఈ మాట చెప్పిన వెంటనే వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి ఆయన మీద రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ఇగో ఇతను ఈ పని చేశాడు, ఇగో పలాని వాడిని మోసం చేశాడు, పలాని వాడిని లేవనెత్తాడు, పలాని చచ్చిపోయినటువంటి లేపాడు, వాడి కళ్ళు ఇచ్చాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఆ భూమి ఆకాశాలను గతించిపోకుండా సూర్యచంద్ర నక్షత్రాలను శాసించగలిగినటువంటి వాడు, ఆకాశమును భూమిని నీళ్లను కూడా ఆపగలిగినటువంటి పనులు చేశాడు ఈయన ఇలాంటి అద్భుతాలు, అలాంటి ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇవన్నీ కూడా ఆయన పక్షంగా చేయలేదు. ఆయనలో ఉన్నటువంటి మరణమును బట్టి, ఆయనలో దయ్యం పెట్టినటువంటి పనులు చేశాడని ఆయన మీద లేనిపోని నిందలన్నీ వేస్తూ ఆ పిలాతు ముందు సాక్ష్యం చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉంటే పిలాతు మరలా యేసు ప్రభువుని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఏమయ్యా, నీ మీద ఇన్ని లేనిపోయిన అబంధాలు చేస్తున్నారు కదా, మరి నువ్వేం మాట్లాడవా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అక్కడ? ఒక్క మాట కూడా మాట్లాడలేదట. హల్లెలూయా. అదే మనం ఏదైనా చిన్న తప్పు చేసి చిన్న మాట మాట్లాడి మనం ఏదైనా తిరగడానికి జరిగిందనుకో, ఇక మనమైతే ఊరుకుంటామా? ఎన్ని ఆరిపోస్తామో, ఎన్ని తిడతామో, ఎన్ని కొడతామో, ఎన్ని తిడతామో, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ మన ఇష్టానుసారమైనటువంటి బిడలుగా మనం నడుస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదట. కాబట్టి నీవు కూడా సభల ఎదుట, ప్రజల ఎదుట, మనుషుల ఎదుట, పెద్దవారి ఎదుట నీవు వినయ భక్తి కలిగి నడుచుకునేటటువంటి కుమారుడుగా, కుమార్తెగా, బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు మనకు అక్కడ సూచిస్తున్నటువంటి మాట. అలా తీర్పు తెచ్చారు, అలా మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం మాట్లాడలా. ఈ లోపల ఏం జరిగింది చూడు, పిలాతు ఆశ్చర్యపడ్డాడట. చూడండి అక్కడ. అయితే యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడాను. చూసావా, రాజు ఏం చేస్తున్నాడు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఆయన నోటి నుంచి ఒక మాట రాకపోగల రాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. కింద వచ్చిన చదువుకోండి. ఆ పండుగలో వారు కొన్ని, అందుకు పిలాతు వీరిని మరలా వారిని అడిగెను. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు అతడు ఏ చెడు కార్యం చేసినట్టు నాకు కనపడట్లేదయ్యా వారిని అడగగా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. హల్లెలూయా. ఏమయ్యా, మీరు ఇన్ని అబద్ధాలు వేశారు, ఇన్ని చేస్తున్నారు ఆయన మీద, మరి ఆయన ఒక మాట కూడా మాట్లాడట్లేదు, ఆయనేమో మీ వైపు కూడా చూడట్లేదు, మిమ్మల్ని చూసి ఆయన ఎంతగానో జాలి హృదయం కలిగి ఆయన నడుచుకుంటా ఉన్నాడు, మరి మీరు చేసినటువంటి పనులను బట్టి ఆయనేమో మరి మిమ్మల్ని ఒక మాట కూడా అనట్లేదు. నిజంగా ఆయన యూదుల రాజు అయ్యి ఉంటే, నిజంగా ఆయన దేవుడు అయ్యి ఉంటే మిమ్మల్ని ఈ క్షణంలో క్షమించే మనసు లేకుండా మిమ్మల్ని అందరూ కూడా శపిస్తే మీకు మీరు ఏమైపోతారు అని అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ బట్టి మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మౌని అయ్యి అక్కడ నిలబడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంటే ఇంకా మరీ ఎక్కువ కేకలు పెట్టారంట. కేకలు పెట్టి ఆ కేకలు ఏమని పెడుతున్నారో తెలుసా? ఆయన్ని శిలువ ప్రాణిపై అప్పగించండి, శిలువకు అప్పగించండి, ఆయన్ని మరణానికి గురి చేయండి, ఆయన్ని మరణానికి తీసుకువెళ్ళండి అని మరీ ఎక్కువగా కేకలు పెడుతున్నారు. అయితే పిలాతుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన తెలుసా? నేను రాజును కదా, నాకు ఒక అవకాశం ఉంది కదా, ఈ పస్కా పండుగ దినాల్లో సంవత్సరానికి ఒక ఖైదీని వదిలిపెట్టేటటువంటి ఆ యొక్క అధికారం నాకు ఉన్నది కదా, మరి నేను యేసు ప్రభువుని వదులుదాం అనుకుంటున్నాను, మరి మీరేం చేస్తారని మరలా ప్రజలను అడగటం ప్రారంభిస్తాడు. ఆ పండుగలలో ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులు ఎదిరించి నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉన్న
బరబ్బాను విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నారు. జనులు గుంపులుగా కూడుకొని అతడు అడగగా ప్రధాన యాజకులు ఏమిటి అక్కడ? అసూయ చేత యేసుని అప్పగించిరి. పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజు అయినటువంటి యేసు ప్రభువుని విడుదల చేద్దాం అనుకుంటున్నాను అడిగాడు. అందుకు అతడు బరబ్బాను విడుదల చేయమని జనులు అడుగుకున్నట్టుగా ప్రధాన యాజకులు అందరూ కూడా వారిని ప్రేరేపించారంట. హల్లెలూయా. చూడండి ప్రియమైన, అక్కడ ఏం జరిగిందంటే, ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఒక ఖైదీని వదిలిపెట్టేటటువంటి ఆచారం ఉన్నది. ఆ ప్రకారంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని, యూదుల రాజు అయినటువంటి దేవుడిని మీరు ఆయన మీద లేనిపోయిన అబద్ధాలు వేశారు, ఆయనలో ఏ దోషము ఏ పాపం నాకు కనబడట్లేదు, కాబట్టి ఈ సంవత్సరం పస్కా పండుగ సందర్భంగా నేను ఆయన్ని విడుదల చేస్తాను, కాబట్టి బరబ్బాను విడుదల చేసే బదులు ఆయన్ని విడుదల చేస్తానని చెప్తే, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి ఈ వచ్చినటువంటి జనాలను ఏం చేశారు? ఎగదోలేరు. ఏమని ఎగదోలేరు తెలుసా? వద్దు వద్దు, మాకు బరబ్బానే కావాలి, ప్రభు అయిన యేసుని సిలువేయాలి అని ప్రేరేపణ ద్వారా వారందరూ కూడా ప్రేరేపణ కలిగిన వారై మరీ ఎక్కువగా కేకలు వేసి పిలాతుతో చెబుతూ ఉన్నారట. ఆ పిలాతు ఏం చేశాడు తెలుసా? చివరికి నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని వదులుదామని ఆలోచన కలిగి ఉన్నాను అనగానే, ఇంకా ఆ జనులందరూ కూడా గట్టిగా 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 కేకలు వేస్తుంటే, ఇక ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆయన ఏం చేసేటప్పుడు వాళ్ళని సంతోష పెడతాం కొరకు సరే ఒక పని చేస్తానని ఆలోచించి యేసు ప్రభువుని కొరడా దెబ్బలు కొట్టి వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? కింద వచ్చిన చదువుకుంటూ పోతే, లేదు లేదు, సంతోష పెట్టుటకు మనసు గలవాడే విడుదల చేసి అప్పగించెను. అంతటా సైనికులు అధికారం కలిగినటువంటి మందిరంలోకి తీసుకొని పోయి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు రాజువు కదా. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం చేశాడు? ఆ ప్రజలను సంతోష పెట్టాలని బరబ్బాను కూడా వదులుతానయ్యా, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా కొరడాలు కొట్టి పంపించేద్దామంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మరి ఏం చేయాలని ఆలోచిస్తే, సరే ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదు, కాబట్టి మీ ఇష్టానుసారంగా మీరు ఏదైనా చేసుకోండి అని ఏం చేశాడు? ఆయన వారికి అప్పగిస్తే వారు శిలవ రానుపై అప్పగిద్దామని శిలవకు అప్పగించే పని వారికి అప్పగిస్తే వారు ఏం చేశారంటే, అక్కడి నుంచి ఆ తీర్పుకు తీసినటువంటి ఆ ప్రాంతం నుంచి పక్కకి వెళ్ళిపోయి అక్కడ ఆయన కూర్చోబెట్టి, నువ్వు యూదుల రాజువు కదా, నువ్వు యూదులకి రాజు అని చెప్పుకుంటున్నావు కదా అని ఆయనకున్నటువంటి వస్త్రాలు తొలగించి ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని తొడిగి ఒక కిరీటం లాగా ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఎదురు కర్రతో కొడుతూ, యూదుల రాజు నువ్వే కదా, యూదుల రాజు నువ్వే కదా అని గేలి చేస్తూ ఉన్నటువంటి ప్రజలను చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చదవటి కింద బాగుంటుంది. తీసుకొని పోయి సమకూర్చుకొని తర్వాత తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేసిరి. మరియు కొట్టి ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. అపహసించిన తరువాత తీసివేసి ఆయన బట్టలను తొడిగించి తీసుకొని పోయిరి. హల్లెలూయా. ఇది జరిగిందండి ప్రియమైన దేవుని గారా. అప్పుడు అసహించారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన్ని రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి అవహేళన చేసి ఆ గోదారంగు వస్త్రాలు తీసివేసి మరలా తన వస్త్రాన్ని తొడిగి అతన్ని కొరడా దెబ్బలు కొట్టు తీసుకొని వెళ్ళి శిలవ మ్రానికి అప్పగించుట కొరకు ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇది అపనమ్మకమైనటువంటి అబద్ధమైనటువంటి తీర్పు అని ప్రజలందరూ ఎరిగి ఉన్నటువంటి సంఘటన. కానీ మనుషులమైనటువంటి మనుషులమైనటువంటి మన ప్రజలు ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు గుర్తెరగక నిజరక్షకుడు ఎవరు, ప్రభువైన యేసు ఎవరు, ఆయన్ని ఎందుకు సిలువ వేశారనేటటువంటి విషయాలు తెలియనటువంటి వారుగా
ఆ రోజు కొనసాగుతూ ఉన్నారు. కానీ ఈరోజు మనకు బైబిల్ లేఖనాలు తెలియజేస్తున్నాయి. బైబిల్ గ్రంథం వచ్చి మన చేతిలోకి 2026 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2026 సంవత్సరాల నుంచి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు అబద్ధపు తీర్పు తీర్చబడ్డాడు. నీ కొరకు నా కొరకు తన పాపములన్నీ ఆయన మీద వేసుకొని ఆయన బలైపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మనం గుర్తిరిగి ఆయన శిలువ యాగము చేయించున్నప్పుడు ఆ త్యాగాన్ని మరవనటువంటి వారిగా ఉండి మనము తెలుసుకున్న ప్రజలమై ఉన్నాము. ఎందుకంటే వారికంటే ముందున్నటువంటి ప్రజలం కాబట్టి మనకన్నీ తెలుసు. కానీ అప్పుడున్నటువంటి ప్రజలకి ఏది తెలియదు ప్రియమందిరుడరా. కాబట్టి ప్రియమందిరుడరా, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నటువంటి మనకి అంతా కూడా బయలుపరచబడింది. ఆ బయలుపరచబడినటువంటి విషయాన్ని బట్టి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునే వారిగా ఉన్నాము. కాబట్టి ఆయన శిలువ మ్రానుకు అప్పగించబడ్డాడనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. కొరడాలతో కొట్టారు, ఆయన్ని చిత్రహింసలు పెట్టారు. ఒకటి తక్కువ 40 కొరడాల దెబ్బలు కొట్టి ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన్ని శిలువ మ్రానుపై మోసుకుని వెళుతూ ఆ గొల్గొతా కొండ మీద శిలువ మ్రానుపై ఆయన్ని అప్పగించే టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఉద్దేశించి, మన ప్రజలను ఉద్దేశించి ఆయన పలికినటువంటి మాటలు కొన్ని అమూల్యమైనవి ఉన్నవి. ఆ అమూల్యమైనటువంటి మాటలను ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాం. ఆ విధంగా అబద్ధమైనటువంటి అన్యాయమైనటువంటి తీర్పులోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆయనకు శ్రమ, కానీ మనకు రక్షణ. ఆయన పడ్డటువంటి గాయములు మనకు స్వస్థత. ఆయన అనుభవించినటువంటి శ్రమ మనకి రక్షణనిచ్చింది. ఆయన మన కొరకు మరణించాడు, మనము పరలోక రాజ్యానికి వారసులయ్యాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకనే దీన్ని శుభ శుక్రవారం అంటాము. అదేంటి, యేసుక్రీస్తు వారు మరణించడం శుభ శుక్రవారం ఎట్టయిద్దంటే ఆయనకు శ్రమ అది, కానీ మనకు రక్షణ. కాబట్టి ఆ రక్షణను మనం పొందుకుంటున్నాం. కాబట్టి మనం ఎంతో సంతోషించేటటువంటి వారిగా ఉన్నాం. ఆ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ప్రభు అయిన యేసు ఈ శుభ శుక్రవారం నందు శిలువ మ్రానుపై అప్పగించబడ్డాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి రక్షణలో ఇంకనూ మనము కొనసాగేటటువంటి బిడ్డలుగా ఉన్నాము. మనము కూడా మరణిస్తే ఆ పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు నీకు నాకు సమస్త నరమానవులందరికీ అర్హతనిచ్చినటువంటి గొప్ప కార్యము ఈ శిలువ ధ్యానము. ఈ శిలువ ధ్యానములో ఆయన పలికినటువంటి అద్భుతమైనటువంటి 7 వజ్రము కలిగినటువంటి మాటలు, 7 మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. దేవుడు వాటన్నిటి విషయమై మనల్ని బలపరిచి ముందుకు నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మొట్టమొదటి మాటను వివరిస్తారు, తర్వాత రెండవ మాటగా నేను వివరిస్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యేసయ్యా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, లోకమంత నీ నామము గణనీయము, లోకమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మొట్టమొదట వివరించుచుండగా మనందరం కూడా దాన్ని మనము అంగీకరిద్దాం. మొట్టమొదటి మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు మాట్లాడినటువంటి అమూల్యమైన జీవము కలిగిన మాట. మొట్టమొదటి మాట మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క మాటను వినుటకు దేవుడు మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును సంతోషము సమాధానము రక్షణ ఇచ్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో పడినటువంటి మొదటి మాటను మరి వివరించుకుందాం. దేవుడు నాకు ఇట్టి భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని మొదటి మాటను చదువుకుందాం. ప్రార్థన.
స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ర మహాగంధ మానతురావిచ్చి నివాసిన నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పవిత్రమైన నామమును బట్టి దేవానికి స్తోత్రములు తండ్రి. అయా మీరు సిలువలో పడినటువంటి 7 మాటల్లో మొదటి మాట చెప్పడానికి నా తండ్రి నాకు ఇచ్చినటువంటి సమయంను బట్టి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయా నా శక్తి చేత నా తెలివి చేత నా బలం చేత కాదు కానీ ప్రభా నీ ఆత్మకార్యమును జరిగించుకొని ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ యంత్ర శబ్దం ద్వారా ఈ యొక్క వాక్యమును వింటున్నారు మీ చిత్తమైతే వారందరూ ప్రభా మారు మనసు రక్షణ భాగ్యమును కలగచేయమని మీరు మీ వాక్యం చేత వారిని దర్శించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.